కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్, నేను మీ వెలుపల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్. ఈరోజు దాచేపల్లి మండలం కాటర్పాడు గ్రామంలో దాచేపల్లి వ్యవసాయ శాఖ అధికారులు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కాటర్పాడులో రైతులతో చర్చా వేదిక, అదే విధంగా పొలాల్లో పంతి గాని, అటు మిరప తోట, అదే విధంగా వరి గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పైరు ఎలా ఎదిగి రావాలి, అదే విధంగా పంట నష్టం కాకుండా, గతంలో కురిసిన వాళ్ళకు పంట నష్టం కాకుండా, అదే విధంగా త్వరలో పంట దిగుబడి గాని, అలా విధంగా పొలంలో ఉన్న కీడులు కీటకాలు ఎలాగ నశించాలో దాని మీద సున్నంగా రైతులకు వివరించి, అదే విధంగా పొలంలో కూడా ఆ పురుగుల గురించి వాటి గురించి దగ్గరగా ఉండి ఎటువంటి పంటకు ఎటువంటి మందులు వేయాలి, ఎరువులు వేయాలి, ఎక్కడ తక్కువగా వస్తాయి, ఎక్కడ అయితే రైతుకి నష్టం కలగకుండా లాభసాటిగా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ప్రకృతి వ్యవసాయం గురించి అదే విధంగా వివరంగా క్షుణ్ణంగా రైతులతో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వివరించడం జరిగింది. భాగంగా ఈరోజు దాచేపల్లి మండలం కాటర్పాడు గ్రామానికి రావడం జరిగింది. పత్తి పంటని పరిశీలించడం జరిగింది. ఈ పత్తి పంటలో తామర పురుగులు, ట్రిప్స్తో పాటు రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమను కూడా గమనించడం జరిగింది. తామర పురుగుల నివారణకి రీజెంట్ ఫిప్రోనిల్ లీటర్ నీటికి 2 ml చొప్పున పిచికారీ చేసుకోవాల్సిన రైతులకు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ పచ్చదోమ నివారణకి కూడా ఎస్ఫేట్ 1.5 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులని కోరటం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అక్కడక్కడ పూత రావటం గమనించడం జరిగింది. దీనికి పైన 13,045ని పైన ఎకరానికి కేజీ చొప్పున పిచికారీ చేసుకోవాల్సిందిగా రైతులను కోరటం జరిగింది. ఇప్పుడు తక్కువ కాలం ఉంది, 130 రోజులు పంట కాలం చేసుకున్నారు. 130 రోజులు వేసారనుకోండి, నాటు 25 రోజులకి వేస్తారు. అదేంటండి, 130 రోజుల్లో మీరు పైరు వేసే ఎరువులన్నీ కూడా నాటిన 25 రోజులకు నాటారు కదా, నాటిన 50 రోజుల లోపల కంప్లీట్ చేసేయాలి. నాటిన రోజు అప్పుడు ఒకటి వేస్తారు, నాటిన తర్వాత 15 రోజులకి ఒకటి, 30 రోజులు అప్పుడు ఒకటి, 45 రోజులు అప్పుడు, నాటిన 45 రోజులు అంటే 75 రోజులు అవుతాం విత్తనం వేసిన దగ్గర నుంచి లెక్కేసుకుని. సో అంతటితో ఆపేయాలి. అప్పుడు ఏంటంటే లోపల మన పిఐ స్టేజ్, ప్రైమార్డియల్ ఇనిషియేషన్ స్టేజ్ అని మీ చిరుపొట్ట దశ అంటారు. ఆ చిరుపొట్ట దశలో వేసినప్పుడు ఏంటంటే ఆ కంకి పొడవ రావటం కానీ, కంకిలో గింజల శాతం పెరగడానికి కానీ ఉపయోగపడుతుంది. వేసే ఎరువుల్ని సమ మోతాదుల్లో వేసుకోవటం. ఫస్ట్ మాత్రమే కాంప్లెక్స్ ఎరువులు, తర్వాత నుంచి సూటి ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. ఒక 30 కేజీలు యూరియా వేసుకుంటే సరిపోతుంది. 30 కేజీలు యూరియాను, పొటాష్ ఒక 10 కేజీలు. మీకు పంటకి పొటాష్ కలపటం వల్ల పంటకి రోగ నిరోధక శక్తి పెరిగిద్ది, పురుగుళ్ళు తెగుళ్ళు ఆశించడం తక్కువగా. భాస్వరం ఉంటుంది. మీకు భాస్వరం అవసరం లేదు, పొటాషు కావాలి కాబట్టి పొటాషు ఒక బస్తా తెచ్చుకుంటే 3 ఎకరాలు చేసుకో.